పర్ఫ్యూమ్ Yeah. యాక్చువల్గా మనం ఆ లాస్ట్ మంత్ సినిమా రిలీజ్ అయిపోయింది. Yes, sir. ఆ కంటెంట్, ఆ ట్రైలర్స్, టీజర్ చూసినప్పుడు ఆబ్వియస్గా ఖచ్చితంగా ఒక డిఫరెంట్ సినిమా అని అందరికీ అనిపించింది. సరే, సక్సెస్ అనేది చాలా పెద్ద సినిమాలో కూడా ఎవరి చేతిలో ఉండదు, అది వేరే విషయం. సక్సెస్ అనేది మీకు తెలుస్తుంది. అవును, ఎంత అవును. కష్టపడి పని చేసిన వాళ్ళు ఎవరికైనా దాని రిజల్ట్ ఏంటనేది అల్టిమేట్గా మీకు తెలుస్తుంది. ఒక డైరెక్టర్గా అవ్వాలని వచ్చిన మీరు ఆ జర్నీ మొత్తం అక్కడ చేసి సడన్గా హీరో అవ్వాలనుకోగానే ఎవరు అనలేదా? మీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మీ ఫిజిక్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? అని అంటే ఇంతకుముందు మీరు లావుగా ఉండేవాళ్ళు, బాగా అవును, హెవీగా ఉండేవాళ్ళు. ఆ అవును. సినిమాలో చూస్తే సిక్స్ ప్యాక్, కండలు ఇవన్నీ చూస్తారు. అవునవునవును. అంటే ఈ కంటెంట్కి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనగానే అంటారు కదా క్యాజువల్గా ఎవరైనా, కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడైనా చూసుకున్నావా మొహం అద్దంలో, మీకు మీ వరకు వస్తే అది ఫిజిక్ కూడా అద్దంలో చూసుకున్నావా అని ఉండాల్సిన కమెంట్స్ ఉంటుంది. అవును. ఏమన్నా వచ్చా? లేదండి, అట్లయితే ఎవరు అనలేదు. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఇది ఏమంటారు, ఎక్స్పెక్టెడ్లీ అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా. ఎక్స్పెక్టెడ్లీ అన్ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్స్పెక్టెడ్ అనేది అన్నట్టు కావాలని లోపల ఉన్నా అనుకోకుండా అయిపోయారు. అనుకోకుండా అవడానికి రీజన్స్ వచ్చాయి ఆ టైంకి. అంటే కోవిడ్కి ముందు ఒక ప్రాజెక్ట్ అనుకున్నామండి. ఒక ప్రాజెక్ట్ అనుకుని డైరెక్టర్గా ఒక ప్రాజెక్ట్ అనుకున్నాము. ఆల్మోస్ట్ ఆఫీస్ తీసుకొని వర్క్ చేసాం. ఈ వర్క్ చేసే ప్రాసెస్లో కొంత తర్వాత ఆ ప్రొడ్యూసర్ గారికి సమ్ ఇష్యూస్ వల్ల ఆయన చనిపోయారు. ఓకే, సారీ. సో ప్రాబ్లం అయింది. సో ఏం చేయాలి అర్థం కాలేదు. కానీ నాకేంటంటే ఓకే, ఇది ఏదైనా చేయాలి ఇప్పుడు నెక్స్ట్ మనం. ఓకే, ఇది ఒక బడ్జెట్ అనుకున్నాము, ఒక హీరోతో అనుకున్నాను. ఆల్మోస్ట్ ఆఫీస్కి వచ్చారు హీరో కూడా. ఇప్పుడు ఆ హీరోతో మాట్లాడడం జరిగింది. ఉన్నారు ఇప్పుడు ఆ హీరో? ఉన్నారు. మంచి పొజిషన్లో ఉన్నారు. పేరు చెప్పడం ఎందుకని. సో అంటే నేను డేట్స్ తీసుకోలేదు కాబట్టి పేరు చెప్పడానికి ఆగుతున్నా. సో ఆ టైంలో అంత జరిగింది. ఆయనకైతే కథ నచ్చింది. సో ఈ సెడ్ ఓకే. సో నేను వెళ్దాం అనుకున్న టైంలో ఆయన చనిపోవడం కంప్లీట్గా బ్లాంక్ అయిపోయాను. అంటే లైఫ్, అరే ఇదేంటిది, నేను ఇంత కష్టపడి ఇక్కడ దాకా తెచ్చుకుంటే ఇది బ్లాంక్ అయిపోయాను. ఆ టైంలో జేడీ నాతో అంటే రైటింగ్ డిపార్ట్మెంట్లో అసోసియేట్గా వర్క్ చేశారు ఆయన. ఈ పెర్ఫ్యూమ్ డైరెక్టర్. సో తను నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఒక న్యూ థాట్స్ వే అట్లా బాగుంటుంది తన దగ్గర. ఓకే. సో తర్వాత ఏం చేద్దాం దీని తర్వాత అనేది మేము డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఈ ఐడియా చెప్పారండి, పెర్ఫ్యూమ్ అనే ఐడియా. ఓకే. అరే భలే ఉంది అంటే వినగానే నాకు చాలా వెంటనే చాలా స్ట్రైకింగ్ అనిపించింది. అరే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కంటెంట్ మీదేనా, అంటే కథ మీదేనా? అది కాదు, నా కథ కాదు, అతనిది, జేడీ గారిది. పర్ఫ్యూమ్ పేరు మీద ఒక ఫ్రెంచ్ సినిమా వచ్చింది, దాని కాపీ కొట్టారని కూడా మీకు సినిమా రిలీజ్ అయిన టైంలో కంప్లీట్ కాపీ చేసి తీశారు. అవునవును, చాలా మంది డౌట్స్ అడిగారు. సినిమా రివ్యూస్ లో కూడా ఉన్నాయి కొన్ని. కరెక్ట్. అంటే కాపీ చేశారా? కంప్లీట్లీ కాదండి, ఐడియా అసలు కాపీ కాదు. స్మెల్లింగ్ అబ్సెషన్ అనేది అందులో ఉంది, స్మెల్లింగ్ అబ్సెషన్ అనేది ఇందులో ఉంది. కాబట్టి ఆ స్మెల్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి కాపీ అని అనుకున్నారు. ఎట్ ద సేమ్ టైం టైటిల్ కూడా అదే ఉంది కదా. సో దానివల్ల అట్లా అనుకున్నారు. కానీ దిస్ ఈజ్ మన ఇండియాకి ఇది, అంటే ఇండియన్ స్క్రీన్కి ఇది ఫ్రెష్ సబ్జెక్ట్. రాజమౌళి గారు చెప్పినట్టు ఇది ఇన్స్పైర్ అవటం అనుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంతే, జస్ట్ ఇన్స్పైర్ అయ్యాం తప్ప అసలు దానికి మా సంబంధం లేదండి. అది మర్డర్ స్టోరీ, ఇది లవ్ స్టోరీ, ఒక ఇంటెన్షన్ లవ్ స్టోరీ ఇది. అంటే ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు స్మెల్లింగ్ అబ్సెషన్ అని మీరు అంటున్నారు. అవును, అది సైకిక్ గా కనిపిస్తా ఉంది. అంటే అమ్మాయిలు కనపడగానే వీళ్ళ మీద పడిపోవడము, లేదా లాగేసుకోవడము. అంటే ఆ టైంకి ఓటీటీ కంటెంట్లో ఎలాంటి సినిమా చూస్తున్నామో, ఎలాంటి సీన్స్ చూస్తున్నామో ఆ తరహాలో ఈ సినిమా. అంటే మీరు స్మెల్లింగ్ అబ్సెషన్ అనేది కైండ్ ఆఫ్ డిసీజ్ అనుకోవచ్చు, సైకలాజికల్ డిసీజ్. దాని గురించి కంటే అవుట్ ఆఫ్ దట్, దాన్ని కాకుండా ఫిజికల్ గా వెళ్ళారేమో అనిపించింది. అంటే అది మీరు అనుకున్నారా లేకపోతే? కాదు, దీనికి నేను అంటే యాజ్ ఏ మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు అమ్మాయి స్మెల్ చూడాలండి, ఎలా చూస్తారు చెప్పండి? దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాడికి హీస్ ఇంటాక్సికేటెడ్ స్మెల్కి, అది స్పెషల్లీ అమ్మాయిలు గర్ల్స్ స్మెల్కి ఇంటాక్సికేటెడ్ అవుతుంటాడు. ఇప్పుడు ఆ ఇంటాక్సికేట్ అవ్వాలి అని అంటే వాడు లోపలికి తీసుకోవాలి అంటే నాకు ఆ అమ్మాయి స్కిన్లో నుంచి వచ్చే ఒక ఫ్లరిష్ మూడ్ ఉంటుంది కదా, ఆ మూడ్ని తీసుకోవాలి నేను. ఇప్పుడు నేను దూరం నుంచి ఇలా అంటే కుదరదు కదా. సో కంప్లీట్గా నేను మూవ్ అవ్వాలి. అది చూసేవాడికి అది చాలా అసభ్యంగానే అనిపిస్తుంది. వీడు ఏదైనా చేస్తున్నాడేమో అనిపిస్తుంది, నిజంగా వీడు సైకోనేమో అని థాట్ వస్తుంది. రావడం అనేది డ్రామాటిక్ కాంటెక్స్ట్ అయి ఉండొచ్చేమో, కానీ దట్ ఈస్ ట్రూత్. అందుకే వాడు చూడండి ఒక జంతువులా మారిపోతాడు ఆ టైంలో. ఆల్మోస్ట్ వాడు తీసుకునే టాక్సికేటెడ్ ఎట్లా ఉంటుందంటే ఆ స్కిన్ని టచ్ చేసి అందులో నుంచి వాడు స్మెల్ తీసుకుంటుంటాడు. అంటే ఉంటాడు. సో అది చాలా చాలా నోటేషన్ పెట్టి చాలా విధంగా చేసాం మేము. అదైతే మీరు అంటే మీరు అన్నదానికి నాకు అది అనిపించింది.